గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 454. ఈ రోజు డైలీ మనీ షోలో ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్తో పాటు మిగిలిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 389 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 62,181 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 112 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,496 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.04% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లో దాని తర్వాత ప్రెషర్ కనపడింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ లో ఇలా వాలటాలిటీ కనపడడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ వీక్ లోని December 13th రోజున అంటే మంగళవారం మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత యుఎస్ సిపిఐ డేటా అన్నది ఈ నవంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అయిందన్నది ఈ డేటాని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈసారి యుఎస్ లో సిపిఐ కంట్రోల్ అవ్వకుండా పెరిగినట్లయితే అగైన్ December 14th రోజున అంటే బుధవారం రోజున జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా కొంచెం అగ్రెసివ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు ప్రీవియస్ గా 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకుంటా అన్నారు. బట్ ఈ రేట్ హైక్ అన్నది యుఎస్ లో సిపిఐ డేటా మీద ఆధారపడి ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లోని ఈ 2 బిగ్ ఈవెంట్స్ ఉండడం వలన మార్కెట్ లో కొంత వాలటాలిటీ చూస్తున్నాం. వన్స్ ఈవెంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్సర్టనిటీ తొలగిపోయినట్లయితే మార్కెట్ లో కొంత స్టెబిలిటీ కనబడేటువంటి అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లో ఈ 2 ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మనం హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లోని బాగా ప్రెషర్ చూసాం కదా. దీనికి రీజన్ ఈ అక్టోబర్ మంత్ లో వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రీవియస్ గా వీళ్ళు రెవెన్యూ గ్రోత్ ఫోర్కాస్ట్ ని 12 to 14% గా ఇచ్చినట్లయితే దాన్ని రివైజ్ చేస్తూ 13.5 to 14.5% ఇన్ బిట్వీన్ వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే నిన్న యుఎస్ లో జరిగినటువంటి వీళ్ళ ఇన్వెస్టర్ డే లోని వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చినటువంటి 13.5 to 14.5% రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉందో దానిలోని లోవర్ ఎండ్ అంటే 13.5% లేదా ఆ దగ్గరగా వీళ్ళు అచీవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ అక్టోబర్ మంత్ లో వీళ్ళ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఇచ్చారో ఆ గ్రోత్ గైడెన్స్ లోని లోవర్ ఎండ్ అంటే 13.5% వరకే మీట్ అవ్వచ్చని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనం ఈ హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. వీళ్ళ మేనేజ్మెంట్ ఇలా కామెంట్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే వీళ్ళ పైన కాస్ట్ బాగా పెరిగిందని, దాంతో పాటు మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ అంటే యుఎస్ అండ్ యూరోప్ లో సిచ్యువేషన్ మనం ఏదైతే చూస్తున్నామో దాని వలన క్లయింట్ స్పెండింగ్స్ బాగా తగ్గాయని చెప్తున్నారు. సింపుల్, వీళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి స్పెండింగ్ బాగా తగ్గినట్లయితే ఏమవుతుంది, వీళ్ళకి ఆర్డర్స్ తక్కువ వస్తాయి కదా, దాని వలన వీళ్ళ మీద ప్రెషర్ పడుతుందని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏవైతే ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినట్లు, దాని వల్లనే వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ లోని లోవర్ ఎండ్ గైడెన్స్ ని మాత్రమే మీట్ అవ్వగలమని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. మనం ఇది ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా యూఎస్ లో ఎప్పుడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇదేమి కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే లాస్ట్ మంత్ లోని యూఎస్ డేటాలో కొంత రికవరీ కనబడేసరికి అగైన్ ఐటీ స్టాక్స్ లోని కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం. కానీ ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ వచ్చేసరికి రిమైనింగ్ ఐటీ కంపెనీస్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అని చెప్పి ఈ రోజు ఐటీ స్టాక్స్ అన్నిటిలో కొంత ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటు క్రెడిట్ సూస్ వాళ్ళు ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. యుఎస్ లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్ హెడ్ విన్స్ వలన ఐటీ స్టాక్స్ లోని కొంత కరెక్షన్ చూడొచ్చని, ప్రెసెంట్ ఏవైతే వాల్యుయేషన్స్ ఉన్నాయో అవి సస్టైనబుల్ అవ్వకపోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీనిలో వీళ్ళు మెయిన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ హై రిస్క్ పొజిషన్ లో ఉన్నదని, ఇక్కడ నుంచి స్టాక్ వాల్యుయేషన్ 20% వరకు కరెక్ట్ అవ్వచ్చని, అండ్ ఇన్ఫోసిస్ విప్రో స్టాక్స్ 15% కరెక్ట్ అవ్వచ్చని, అండ్ టీసీఎస్ స్టాక్ 8% కరెక్ట్ అవ్వచ్చని వీళ్ళు చెప్తున్నారు. యుఎస్ లో గనక ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయినట్లయితే అది డెఫినెట్లీ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఐటీ స్టాక్స్ లో మనం ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. అగైన్ ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ రావడం అండ్ దాంతో పాటు అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు ఇటువంటి రిపోర్ట్ రిలీజ్ చేయడంతోనే హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. అండ్ రిమైనింగ్ ఐటీ స్టాక్స్ లో కూడా కొంత ప్రెషర్ కనపడింది. ఏదైనా యుఎస్ లో సిచ్యువేషన్ కొంత సెటిల్ అయ్యేంత వరకు కూడా మనం ఐటీ సెక్టర్ లోని కొంతవరకు ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్. లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని ఆస్కార్ అవార్డ్ ఫస్ట్ నాన్ హ్యూమన్ ఎవరికి వచ్చిందని అడిగాను. దానికి కొంతమంది కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేశారు. అండ్ ఎవరికైనా తెలియనట్లయితే మిక్కీ మౌస్ కి ఫస్ట్ నాన్ హ్యూమన్ ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, మన టీం అందరూ కలిపి ఒక మంచి కాస్ట్యూమ్ లో చేసినటువంటి ఒక డాన్స్ వీడియో ఉన్నది. అండ్ అందులోనే ఒక స్పెషల్ పర్సన్ ఎంట్రీ కూడా ఉన్నది. ఒకవేళ మీరు అందరూ కనుక ఆ డాన్స్ వీడియో చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో రిలీజ్ అవగానే మన ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేద్దాను, కాకపోతే అందులో ఉన్నటువంటి సాంగ్ కి కాపీరైట్ పడుతుంది, అందుకని యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేను. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవడం ద్వారా
ఆ వీడియోని మీరు చూసేయచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ బోర్డు December 13th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ తోని ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి December 13th రోజున తెలుస్తాయి. కాకపోతే మార్కెట్ లోని బైబ్యాక్ రిలేటెడ్ గా చాలా మంది దగ్గర నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నట్లయితే కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు. నెగిటివ్ గా ఒపీనియన్ ఎందుకు షేర్ చేస్తున్నారంటే పేటిఎం ఇంకా ప్రాఫిట్ సైడ్ రాలేదు కదా, సో వీళ్ళ దగ్గర ఏదైతే క్యాష్ ఉందో ఆ క్యాష్ ని బైబ్యాక్ గురించి యూస్ చేసే కన్నా కంపెనీ గ్రోత్ సైడ్ యూస్ చేసినట్లయితే వీళ్ళు త్వరగా ప్రాఫిటబిలిటీ సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరంగా వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అయితే రియాక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా కంపెనీ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ GMM Pfaudler వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి Pfaudler GmbH వాళ్ళు మిక్సెల్ ఫ్రాన్స్ SAS అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ అక్వైర్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మిక్సెల్ వాళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్ యొక్క డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం కస్టమైజ్డ్ మిక్సింగ్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారని అండ్ ఎక్విజిషన్ కోసం GMM Pfaudler వాళ్ళు €7 మిలియన్ స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఎక్విజిషన్ ద్వారా GMM వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎన్హాన్స్ చేసుకోబోతున్నట్లుగా, ఒకవేళ ఈ మిక్సెల్ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ గనక బాగున్నట్లయితే ఫర్దర్ గా కూడా GMM Pfaudler వాళ్ళు అనదర్ €5 lakh ఇన్వెస్ట్ చేస్తామని కూడా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ వాళ్ళు బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా 8,89 lakhs వర్త్ షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నారు. అండ్ ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఈచ్ షేర్ ని ₹240 కి చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా మంచి ప్రీమియంలోనే వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. కాకపోతే ఈ బైబ్యాక్ ని వీళ్ళు ఓపెన్ మార్కెట్ రూట్ లో చేస్తున్నారు. సో ఇది ఓపెన్ మార్కెట్ రూట్ లో చేస్తున్నారు కాబట్టి దీనివల్ల షేర్ హోల్డర్స్ కి పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ మార్కెట్ లో ఎవరి దగ్గర నుంచి అయినా వీళ్ళ షేర్స్ ని బైబ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చాలా రోజుల తర్వాత ఎస్ బ్యాంక్ స్టాక్ లో ఈ రోజు మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లోని మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనిలోని 0.6% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో కూడా 0.2% ఈక్విటీ అంటే 5.3 crore షేర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1 or 2.8 crore షేర్స్ ఈచ్ షేర్ ₹20 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్ వచ్చింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ కే ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో మనం ఎస్ బ్యాంక్ స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ బ్లాక్ డీల్ ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఎస్ బ్యాంక్ లోని కార్లైల్ వాళ్ళు, అడ్వాంట్ వాళ్ళు ఈచ్ 10% స్టేక్ అక్వైర్ చేయడానికి RBI దగ్గర నుంచి కండిషనల్ అప్రూవల్ వచ్చినట్లుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు RBI దగ్గర నుంచి వీళ్ళకి ఫర్దర్ గా 2 letters వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ రూట్ లోని 8,000 NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 800 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా సన్స్ చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ గారు నిక్కీ ఏషియా వాళ్ళతో మాట్లాడుతూ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. వీళ్ళు టాటా ఎలక్ట్రానిక్స్ అండర్ లోని సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ని సెటప్ చేయడానికి చూస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ దీనికోసం అని వీళ్ళు ఎగ్జిస్టింగ్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ ఆల్రెడీ మల్టిపుల్ ప్లేయర్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కోవిడ్ టైం నుంచి ఆటో ఇండస్ట్రీ మెయిన్ గా ఈ సెమీ కండక్టర్ ఇష్యూని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నది. అండ్ గ్లోబల్ ఈ సెమీ కండక్టర్ ఇష్యూ వల్లనే చాలా కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. నో ఈ సెమీ కండక్టర్ మీద ఫోకస్ చేయడానికి వేరియస్ కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా ఆయన కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళు కనుక సెమీ కండక్టర్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే అది టాటా మోటార్స్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే టాటా మోటార్స్ ఈ చిప్ షార్టేజ్ రిలేటెడ్ గా ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ అయినట్లయితే స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వీ హావ్ టు సీ దీని రిలేటెడ్ గా టాటా గ్రూప్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ మ్యారికో వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి మ్యారికో సౌత్ ఈస్ట్ ఏషియా కార్పొరేషన్ వాళ్ళు బ్యూటీఎక్స్ కార్పొరేషన్ అనేటువంటి వియత్నాం బేస్డ్ కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి డెఫినేటివ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు 172 crores కి చేస్తున్నామని అండ్ ఈ బ్యూటీఎక్స్ వాళ్ళకి ఫీమేల్ పర్సనల్ కేర్ బ్రాండ్స్ లైక్ ప్యూరిట్ డి ప్రోవెన్స్ అండ్ ఆలివ్ ఈ 2 brands తోని వైడ్ రేంజ్ ఆఫ్ ప్రీమియం అండ్ డిఫరెన్షియేటెడ్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని వియత్నాం లో సెల్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో
రావడంతో ఈ రోజు సెషన్ లో మ్యారికో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ యొక్క సీఈఓగా మిస్టర్ సురేంద్రన్ చమన్ కోటిల్ గారు జాయిన్ అవబోతున్నట్లుగా వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ సురేంద్రన్ గారికి భారతీ ఎయిర్టెల్ అండ్ జెరాక్స్ ఇండియా లాంటి కంపెనీస్ లోని 34 ఇయర్స్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా అండ్ మెట్రోపోలిస్ లో జాయిన్ అవ్వక ముందు ఈయన ఎయిర్టెల్ నెట్వర్క్స్ లిమిటెడ్ నైజీరియాకి సీఈఓగా చేసినట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి మెట్రోపోలిస్ హెల్త్ కేర్ యొక్క సీఈఓగా జాయిన్ అవడం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. ఈయన కంపెనీని గ్రోత్ సైడ్ ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ వీగార్డ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సన్ ఫ్లేమ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి డెఫినేటివ్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఎక్విజిషన్ కి గాను వీళ్ళు 600 crores స్పెండ్ చేయబోతున్నట్లుగా అండ్ ఎక్విజిషన్ 2023 జనవరి మిడ్ కల్లా కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎక్విజిషన్ వలన డొమెస్టిక్ కిచెన్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లోని వీగార్డ్ వాళ్ళు సిగ్నిఫికెంట్ ప్లేయర్ గా అవడానికి ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీలో భాగంగా ఈ ఎక్విజిషన్ చేశామని నౌ ఈ ఎస్సీపీఎల్ వాళ్ళకు ఉన్నటువంటి వైడ్ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ తో పాటుగా రీసెంట్ గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వలన వీగార్డ్ వాళ్ళు కిచెన్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లోని వాళ్ళ బిజినెస్ ని స్కేల్ అప్ చేయడానికి యూజ్ అవుతుందని అండ్ ఈ టోటల్ ట్రాన్సాక్షన్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ అండ్ అలాగే డెట్ రూట్ లో చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో వీగార్డ్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని సునీల్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హలో మనీ పర్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ డైలీ అప్డేట్స్, మోస్ట్ వెల్కమ్ అండి. ఇఫ్ ఐ మేక్ SIP 15K per month for 15 years and if it grows with 15% CAGR, it makes around 1 crore. Then from 16th year, if I start 30K SWP, and then what would be the IT procedure on profits? హలో సునీల్ గారు, మీరు 15,000 మంత్లీ ఎస్ఐపి చేస్తున్నా అంటున్నారు కదా. మీ ఎస్ఐపి ఏదైతే పర్చేస్ అవుతుందో ఆ 15,000 పర్చేస్ అయినప్పుడు దానికి గాను మీకు యూనిట్స్ రూపంలో అలాట్ అవుతాయి. సో ఈచ్ యూనిట్ యొక్క పర్చేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మీ పర్చేస్ వాల్యూ. అండ్ 15 ఇయర్స్ వరకు మీరు ఎస్ఐపి కంటిన్యూ చేసి 16th ఇయర్ నుంచి 30,000 SWP పెడతా అంటున్నారు కదా. ఈ 30,000కి ఎన్ని యూనిట్స్ అయితే సెల్ చేస్తారో అది ఆ యూనిట్ యొక్క సెల్ వాల్యూ అండ్ పర్చేస్ వాల్యూ నుంచి తీసేస్తే దాని మధ్యన మీకు ప్రాఫిట్ వస్తుంది కదా, అది మీ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ పైన మీరు ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీషోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్. ఈ రోజు డైలీ మనీషోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.